అలాంటప్పుడు దుర్గమ్మని మన వైపు మలుచుకోవడం తేలికవుతుందిరా. నేను ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు అనుకున్నంత తేలిగ్గా మా అమ్మ మనసు ఎప్పటికీ మారదు తులసి. మారుతుందిరా, తప్పకుండా మారుతుంది. అయినా తులసి అనుకోవడం అది జరగకపోవడమా? ఛాన్సే లేదు. మా అమ్మ చేతలకి మాటలకి కరిగిపోయే గుండె కాదు, రాతి గుండె. అది కరగదు. అరే, సమయం కలిసి రావాలి కానీ ఎలాంటి రాయి అయినా కరుగుతుంది. రాయి అని తెలియకుండానే దాని లోపల నీళ్లుంటాయి చూడు, దాన్ని టచ్ చేసావనుకో, అదేరా హార్ట్ టచింగ్ అంటారు కదా. ఆ హార్ట్ టచ్ నేను చేస్తాను. దాంతో దుర్గమ్మ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఎప్పుడైతే కళ్ళలో నీళ్లు చెమ్మగిల్లుతాయో దుర్గమ్మ మనసు కరిగినట్టే. డెఫినెట్ గా నేను అనుకున్నది చేసి తీరుతాన్రా. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంత దూరం ఆలోచించడం నా వల్ల అవుతుందానే? ఆలోచించాలిరా. నిన్ను ఆగు, ఆగు, తులసి ఆగు. చూడ్డానికి ఆ తులసి వయసులో చిన్నదే కానీ ఆలోచన విధానంలో చాలా పెద్దది. అది చాలా తెలివితేటలు కలిగిన పిల్ల. నన్నే బుల్డి కొట్టించాలని చూసింది. నా వేలితో నా కంట్లోనే పడవాలని ట్రై చేసింది. అది సామాన్యురాలు కాదు. అయితే పోటీ నుంచి విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోలేదంటావు? అదే కదా చెప్పేది. ఆ ప్రసాద్ భార్య పోటీ నుంచి విరమించాలనుకున్నా అందుకది అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆ దుర్గమ్మ పోటీలో నిలబడటం గెలవడం అంతా తులసి చేతుల్లోనే ఉంది. చూస్తుంటే ఆ పిల్ల మాటలతో చెప్తే వినలేదు. సరైన గుణపాఠం చెప్పాలి, అప్పుడు గాని అది మన దారికి రాదు. ఇన్ని రోజులు నా ప్రత్యర్థి దుర్గమ్మ అనుకున్నాను. కాదు, ఈ రోజు నుంచి నా ప్రత్యర్థి ఆ తులసినే. నేను గెలవాల్సింది దుర్గమ్మ మీద కాదు, తులసి మీద. ఈ ఎన్నికల్లో ఎలా అయినా నేను గెలిచి తీరాలి. లేకపోతే ఒక చిన్న పిల్ల చేతిలో ఓడిపోయానన్న అవమానం నేను భరించలేను. నా జీవితమే వేస్ట్. ఇప్పుడు నా టార్గెట్ ఆ తులసి, ఆ తులసి, ఆ తులసి. దాని తెలివితో ఎత్తులు వేసి ఆ దుర్గమ్మని గెలిపిస్తే ఎంతో కాలంగా రాజకీయ అనుభవం ఉన్న నువ్వు, సమాజంలో మంచి పేరు పరువు ఉన్న నేను దాని చేతుల్లో ఓడిపోయిన వాళ్ళం అవుతాం. పలుకుబడి లేనివాడిలాగా నువ్వు, ప్రాణాలు పోగొట్టుకుందానిలా నేను సమాజంలో బతకాల్సి వస్తుంది. అందుకే ఎలా అయినా సరే మనం గెలవాలి. నువ్వన్నది నిజమే. ఆ దుర్గమ్మని పదవిలోకి రాకుండా చెయ్యాలంటే ముందు ఆ తులసిని ప్రాణాలతో లేకుండా చెయ్యాలి. నువ్వు ఏది చేసినా పర్వాలేదు, కానీ ఎలక్షన్స్ కి అడ్డు రాకుండా చూడనయ్యా. నేను ఏ పని చేసినా అది నాకే తెలుస్తుంది, మరో కంటికి తెలియదు. హరిశ్చంద్ర ప్రసాద్ స్టైలే వేరు. నేను ఎదగడానికి ఎంత మందిని తొక్కుతానో అది నాకే తెలుసు. ఎదగకుండా ఎంతమందిని తొక్కుతున్నానో అది నాకే తెలుసు. ఇలాంటి పాలిటిక్స్ దానికి కొత్త ఏమో కానీ మనకు కాదు. పాలిటిక్స్ పుట్టిందే మన ఇంట్లో, అదెంత దాని బతికెంత. ఆఫ్టర్ ఆల్ ఒక గడ్డిపోచ లాంటిది అది. నువ్వేమీ ఆలోచించకుండా నీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించు. దేనికి వెనకడు వేయకుండా ముందుకు వెళ్ళు. మిగిలింది నేను చూసుకుంటాను. ఓకే అన్నయ్య. ఈయన గారు ఎక్కడికి బయలుదేరారు? ఆ తులసి వాళ్ళ ఇంటికి కాదు కదా. దానికి చెప్పి నన్ను పోటీ నుంచి విరమింప చేయడానికి కాదు కదా. మినిస్టర్ వచ్చేసరికి ఈయన గారికి భయం పట్టుకుందా? దానికొన్నపాటి ధైర్యం ఈయనకి లేదా? మళ్ళీ మేనమామని చెప్పుకుంటారు. అసలు ఏం మాట్లాడతారో వెళ్ళి విందాం.
ఎంత అనుమానం మనిషి నన్నే ఫాలో అవుతుంది. అసలేంటి దీని అనుమానం? ఆదిత్య తులసిల పెళ్లి విషయం ఏమైనా వాళ్ళతో మాట్లాడతానా? తులసి, ప్రియా, రాన్నయ్య. నేనే మీతో కులాసాగా కబుర్లు చెప్పడానికి, కాఫీలు తాగడానికి రాలేదు. మీరేం మర్యాదలు ఆప్యాయతలు ఒలకపోయాల్సిన పనిలేదు. అదేంటన్నయ్య, గుమ్మంలోకి వచ్చిన వాడిని లోపలికి రమ్మండం తప్ప? ఇదేమైనా అడ్డదిడ్డంగా వాగితే నేను బుక్ అవుతా. అసే ఆదిత్య పెళ్లి టాపిక్ ఎత్తకే. అది కాదు మామయ్య. నిన్ను మాట్లాడుతానా? నేను ప్రియతో మాట్లాడాలి. మాట్లాడడానికి కదా వచ్చారు, కూర్చొని మాట్లాడొచ్చు కదా మామయ్య. నిన్ను మాట్లాడుతానగా. చూడు ప్రియా, ఆ హరిశ్చంద్ర మామూలు మనిషి కాదు. అతనంటే మా డిపార్ట్మెంటే హడల్ చేస్తుంది. వాడికి చాలా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇదేమో చిన్నపిల్ల. వాడి సంగతి తెలియక వాడి చెల్లెల మీద దుర్గని పోటీకి దింపింది. అసలు ఏమనుకుంటుంది ఇది? అదే విషయం. అందుకే నా సైగలు. ఏంటా మామయ్య పిరికి మాటలు మాట్లాడుతున్నాడు అనుకున్నాను. ధైర్యం చెప్తే ఇదే దీని ధైర్యం కదా అని దుర్గమ్మ అనుకుంటుందని ఇలా చెప్తున్నాడా? ఇండైరెక్ట్ గా నాకేం భయం లేదు, నేనున్నాను అని చెప్పడమేనా ఇది? నేనేం చేయనన్నయ్య, ఎంత చెప్పినా ఇది వింటలేదే. ఈయనకి నా పరువు కన్నా మేనకోడల మీదే ప్రేమే ఎక్కువేమో. ఎంతైనా రక్త సంబంధం మేనకోడలు కదా. అసలు ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు మామయ్య. దుర్గని పోటీ నుంచి తప్పుకో అని నేను కన్విన్స్ చేసి చెప్తా. నీకు ఎలాంటి హాని జరగకుండా నేను చూస్తాను. చూడు మామయ్య, నాకేదో జరుగుతుందని దడిచి దుర్గమ్మకి ద్రోహం చేయలేను. అత్తయ్య పరువు ప్రతిష్టలు వేరు కాదు, మామయ్య పేరు పలుకుబడి వేరు కాదు. నాకు నువ్వెంతో అత్తయ్య కూడా అంతే. పదవి అనేది ఒక గౌరవం, అదో సోషల్ స్టేటస్. ఎంతకాలం ఏసీపీ కృష్ణప్రసాద్ గారి భార్య అని పిలిపించుకోవడమేనా? మహిళా మండలి అధ్యక్షురాలు ప్రెసిడెంట్ కనకదుర్గమ్మ గారు అని వినాలని నా కోరిక. ఆవిడ హరిశ్చంద్ర ప్రసాద్ గారి చెల్లెలైతే కావచ్చు, కానీ ప్రెసిడెంట్ డాకు దర్పం చూపిస్తుంది, అందరి మీద పెత్తనం చలాయిస్తుంది. మా దుర్గమ్మకేం తక్కువ? ఆవిడికంటే తెలివైంది, మాటకారితనం ఉంది, అందం ఉంది, దర్పం ఉంది, గాంభీర్యం ఉంది. ఆ పదవి వరించిందనుకో, మహారాణి స్టేటస్ వస్తుంది. అత్తయ్య మొహంలో ఆ టీవీ చూడాలి. గెలిపించిందాన్ని గెలిపించి తీరుతా. అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనకాడ్ను. పడేసింది, మొత్తానికి పడేసింది. ఇక నీకు తిరుగులేదే తులసి. ఏం మాటలే అవి? అమ్మా నువ్వేం భయపడకు. మామయ్యకి ప్రేమతో చెప్పొచ్చు, తప్పులేదు. కానీ నాకు ధైర్యం ఉంది, వాళ్ళు తననేమి చేయలేరు. 100 మంది హరిశ్చంద్ర ప్రసాద్లు వచ్చినా దడిచే పనే లేదు.
నేను ఎవరి పక్కనున్నా శ్రీమతి కనకదుర్గ నా వెనకాలున్నారు. శ్రీ 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 దుర్గా, అపర దుర్గాదేవి. అసలు అత్తయ్య మొహం చూస్తే చాలు, అరిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందనుతే అనే పాట గుర్తొస్తుంది మామయ్య. నాకు వరుసకు అత్తయ్య కావచ్చు కానీ మాది ఆ అమ్మవారికి భక్తురాలికి ఉన్న సంబంధం. ఆ తల్లికి బిడ్డననిపిస్తుంది. ఆ పదవికి తను గౌరవం తెస్తుంది మామయ్య. తనకి ఆ పదవి అందం తెస్తుంది. అమ్మమ్మమ్మ, ఎంత గ్యాస్ నింపావే. పాపం పిచ్చిది ఉబ్బి తబ్బిపై ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుంది. ఈగో కాగింది కానీ లేకపోతేనా ఎమోషనల్ అయిపోయి తులసి అని పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దాడేది. ఆ సీన్ నాకు చూడాలనుంది తులసి. తర్వాత నీతో చెప్తాను. నా కోరిక ఎలాగో నువ్వు తీరుస్తావులే. చూడు ప్రియా, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత దాని ఇష్టం. ఏంటి ఇంతలా చెప్పి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్తున్నాడు అన్నయ్య? చెప్తాలేరా అమ్మా. ఏంటో చెప్పవే. వెనకాల నిఘా విభాగం వాళ్ళున్నారు. నిఘా విభాగమా? ఎవరే? ఏంటత్తయ్యా నువ్వు దాన్ని నమ్మద్దంటే వినవేంటి? ఏంటే సత్య, అది అలా వస్తుంది. మీతో పాటు ఉన్నదాన్ని నాకు మాత్రం తెలుసు. అదేదో మళ్ళీ అత్తయ్యని మాయ చేసే వేషం వేసుకొస్తుంది. దాన్ని లోపలికి రాకుండా ఆపాలి. ఎక్కడికే ఎక్కడికొస్తున్నావే? ఒసే ఒసే, ఎందుకే దాన్ని అంతలా తోసేసావు? ఏయ్, ఏజ్ కూడా చూడు. కుమ్మానో మంగళగిరిలో పడతావు నువ్వు. నా దగ్గరికి ఎవరు రావద్దు. నా దగ్గరికి ఎవరొచ్చినా ఇంతే సంగతులు. దుర్గమ్మా, దుర్గమ్మా, దీవించు దుర్గమ్మా. దీవించత్తయ్యా. లే 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 లే. ఏంటే ఇది? అత్తయ్య, నామినేషన్ ముహూర్తం పెట్టించుకొచ్చాను. నీ గెలుపు ఖాయం. తీసుకో. చూడత్తయ్య,
నన్ను నమ్ముకో. నువ్వే నువ్వే కాబోయే ప్రెసిడెంట్వి. నీ గెలుపు ఖాయం దుర్గమ్మా. ఓసిని నేనింకా లగ్నపత్రిక అనుకుని పడలి చచ్చాను. ఓసి దీని వేషాలు నేనేంటో అనుకున్నా, ఇదా దీని వేషం. హడలు కొట్టించేసింది. ఇదెక్కడ ముహూర్తం పెట్టించేసుకుందో అనుకున్నా. వామ్మో, పెళ్లి ముహూర్తం పెట్టించుకొచ్చిందేమోనని హడలు చచ్చాను కదరా దేవుడా. దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. ఓయ్ జిందాబాద్ కొట్టడే. దుర్గమ్మ జిందాబాద్. దుర్గమ్మ జిందాబాద్. ఏ ముస్లి జిందాబాద్ 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 జిందాబాద్. ఏంటిది అంత సీరియస్నెస్ మెయింటైన్ చేస్తోంది? ప్రియా, ఇదిగోండి. పొద్దున్నే అన్నయ్య మన ఇంటికొచ్చాడండి. బావొచ్చాడా? ఏమన్నాడు? ఆ దాక్షాయణి గురించి వాళ్ళెంత దుర్మార్గులో చెప్పాడు. అయితే ఏంటి? ఇది అనవసరంగా వాళ్లతో శత్రుత్వం కొని తెచ్చిపెట్టుకుంటుందనిపిస్తోంది. ఎందుకు ఆ దాక్షాయణి మీద వదినను పోటీకి పెట్టిందో నాకు అర్థం కావడం లేదు. రేపు ఎట్టిపోయి ఎట్టొచ్చినా వదిన గెలిచినా ఓడినా వాళ్ల శత్రుత్వం పోదుగా. అటేమో బలవంతులు, ఇటేమో బలహీనులు. వాళ్ళు తలుచుకుంటూ ఏమైనా చేయగలరు. రేపొద్దుందేముంది? మించి వస్తే నాదే ఉంది, అంతా తులసే చేసిందని తేలిగ్గా తప్పించుకుంటుంది. తులసి ఏం చెప్పి తప్పుకోగలదు? పిచ్చి విసిన కర్రలు పంచి మరీ పంతాలు పట్టింపుల దాకా వచ్చింది. ఇది అనవసరమైన రిస్క్ చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు అతిగా ఆలోచించి భయాలు పెంచుకోకు. మన వెనకాల కొండంత అండ బావున్నాడని మర్చిపోకు. అయ్యో అదేంటండి, అన్నయ్యే వచ్చి చెప్పాడంటుంటే. బావ అలా అన్నాడు కాని తులసి మీద ఈగ వాలనిస్తాడా? జాగ్రత్త అని ఎందుకు చెప్తాడు? జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక, భయపడమని కాదు. చూడు, ఆవిడ అన్యాయం చేసింది. ఇది ఆత్మాభిమానం చూపించింది. ఆ మినిస్టర్ పవర్ చూపించాలని చూస్తుంది. ఆ పప్పులు తులసి దగ్గర సాగవు. అంతకు మించి వస్తే దాని వెనకాల మినిస్టర్ ఉందని మర్చిపోకు. బాగా గుర్తు చేశారు. ఆవిడతో ఈ విషయం ఒకసారి చెప్తే. అది మరోదారి లేనప్పుడు, మించి ప్రాణాల మీదకొచ్చినప్పుడు. తులసి పిరికిది కాదు. చూడు, ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నికల్లో ప్రజాబలమే గెలుస్తుంది గాని మనోబలం గెలవటం చూసావా? ధర్మం ఉన్న వైపే మొగ్గు, న్యాయం వైపే విజయం. ఈ మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి. చెప్పుకోవడానికేంటి? పురాణాలు, చరిత్రలు అవే చెప్తున్నాయి. ధనానికి కృష్ణుడు తూగాడా? తులసి వశానికి మొగ్గాడు. అలాగే మన తులసి. తులసి పవర్ నీకు తెలియదు. యూర్ రైట్ సాంబయ్య. గుంటూరు మిర్చి ఎంత ఘాటో ఈ తులసి అంతే. బాంబులు వేసే వాళ్లతోనే బెంబెళ్ళెత్తిస్తుంది. అమ్మా, అసలు విషయం నీకు తెలీదు. నువ్వు నా విషయంలో భయపడాల్సిన పనే లేదు. విన్నావుగా, అది తులసి అంటే. నా కూతురి శక్తి ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందే. ఇలా పొగిడి పొగిడి దాన్ని చెడగొడుతున్నారు. ఇప్పుడేంటి? వాళ్ళు బెదిరించారని దుర్గమ్మని పోటీలో నుంచి తప్పించాలా? అప్పుడు నేను దుర్గమ్మకి ఎలా దగ్గర అవుతాను? నీ కోరిక ఎలా నెరవేరుతుంది? చూడు, ఇలాంటివి గెలవాలంటే బలం ఒకటే సరిపోదు. బుద్ధి బుద్ధి వాడాలి, తెలివి చూపించాలి. ఆ దాక్షాయణితోనే శభాష్ అనిపించుకుంటాను చూడు. ఇది వినదు, మీరు మారు. ప్రియ